హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే చెప్పబోతున్నాను. సో చాలామంది పన్నీర్ కర్రీ వండటం రాదు ఫ్రెండ్స్. కర్రీ అనేది గ్రేవీ అనేది కూడా కరెక్ట్గా రాదు అని చాలా కమెంట్స్ వచ్చాయి. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ అండ్ ఘీ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం జీడిపప్పు, టమోటో అండ్ ఆనియన్, 2 ఆనియన్స్, ఒక టమోటా అయితే తీసుకున్నాను. అవి పెద్దవి. సో ఇంకా మిర్చి అండ్ అల్లం, తెల్లుల్లి వేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి చక్కగా ఏదైతే పోపు వేసుకున్నామో అది వేగిన తర్వాత ఈ మసాలాన్ని ఈ విధంగా అయితే క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. సో ఎప్పటి వరకు మగ్గనివ్వాలి అంటే ఆయిల్ అనేది ఈ గ్రేవీ నుండి వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం కంపల్సరీ మగ్గనివ్వాలి. సో చూసారా, కొంచెం కొంచెం ఆయిల్ అయితే వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. సో చూసారా, ఈ విధంగా అయితే చక్కగా ఆయిల్ అనేది మాత్రం ఈ గ్రేవీ నుండి రావాలి. అది ఫస్ట్ పాయింట్. ఆ విధంగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మనం ఉడకబెట్టుకొనివ్వాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ. వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ ఈజీగా అయిపోతుంది. వాటర్ అనేది చక్కగా వేడైన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం అన్నీ వేసేసి క్యాప్సికమ్ ఒక కప్పు పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత లాస్ట్లో ఇంకా పన్నీర్ వేసేసి లాస్ట్లో కస్తూరి మెత్తి కూడా వేసేసి ఇంకా చక్కగా మగ్గనిస్తే సరిపోతుంది.